ప్రత్యేక హోదా కోసం పోరాడే పార్టీలన్నీ ఒకే గొడుగు కిందకి రావాలని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కోరారు. దీనిపై అన్ని పార్టీల నేతలకు లేఖలు రాశానన్నారు. పవన్ కళ్యాణ్ ట్వీట్లతో సరిపెట్టకుండా కార్యాచరణ రూపొందించాలని చెప్తున్న ముద్రగడ పద్మనాభంతో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. బీసీ రిజర్వేషన్లు కల్పించాలంటూ కాపు ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించడంపై దృష్టి సారించారు. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం మొత్తం రాజకీయ పార్టీ నాయకులకు కానీ ఇతర సెలబ్రిటీలకు కానీ ప్రత్యేకంగా ఒక లేఖ ద్వారా పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదాని సాధించడానికి ముద్రగడ పద్మనాభం తన వంతు ప్రయత్నం ఏ విధంగా చేస్తున్నారో ఆయన్నే అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ప్రత్యేక హోదాపై మీరు ఇటీవల లేఖలు రాశారు. ఈ ఉద్యమ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? అంటే ప్రత్యేక హోదా గురించి గతంలోనే రాశాను సార్ ముఖ్యమంత్రి గారికి. అయ్యా, గతంలో ఒకసారి ఒక ఇష్యూ మీద జయలలిత గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆమనహాదేశ్కి పిలిపించి వారు కూర్చోవడం జరిగిందండి. అగమేఘాల మీద కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి ఆ సమస్య పరిష్కారం చేసింది. అలాగే మీరు మీ కుమారులు ఇతర ప్రతిపక్ష నాయకుల్ని కూడా మాట్లాడి ఒక గూటి కింద ఈ హోదా గురించి ఆమనహాదేశ చేపడితే తప్పనిసరిగా సక్సెస్ అవుతాం ముఖ్యమంత్రి గారు. నాకు కూడా చోటు ఇస్తే నేను కూడా కూర్చోవడానికి ఆలోచన చేస్తాను అని చెప్పి గతంలోంచి ఉత్తరాలు రాస్తా ఉన్నానండి. ఎటువంటి స్పందన వారి నుంచి కనిపించలేదండి. ఇతర పార్టీ పెద్దలందరికీ కూడా లేఖలు రాయటం జరిగిందండి. అంటే వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందండి మీకు? ఇంకా నాకు ఎటువంటి రెస్పాన్స్ లేదండి. ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఫోన్ చేసి మీరే లీడ్ చేయొచ్చు కదా మీటింగ్ అని నాకు సలహా ఇవ్వడం జరిగిందండి. కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ, జగన్ గారి పార్టీ నుంచి కానీ, సిపిఎం పార్టీ నుంచి కానీ, సిపిఐ పార్టీ నుంచి కానీ, ఈ 4 పార్టీల నుంచి ఎవరో ఒకరు లీడ్ చేసుకుంటేనే అది గౌరవప్రదంగా ఉంటుంది తప్ప నేను చాలా చిన్న వ్యక్తిని సరిపోనండి. ఆ దిశగా మీరు ఆలోచన చేయండి. ఆ నలుగురితోటి మాట్లాడి ఎవరో ఒకరు నేను కింద ఈ కార్యక్రమం చేసుకుని ఉద్యమం ముందుకెళ్తే సక్సెస్ అవుతామని నమ్మకం నాకు ఉంది. మీరు లేఖ రాసనలో పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి లాంటి సెలబ్రిటీస్ కూడా ఉన్నారు కదండి, వాళ్ళ నుంచి ఏమన్నా ఉందా? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఇదే ప్రత్యేక హోదా ఉద్యమం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ నుంచి ఏమన్నా స్పందన, ఏమన్నా రియాక్షన్ ఏమైనా వచ్చిందా? నాకు స్పందన అంటూ ఇంకేం రాలేదు సార్. నాకు ఉన్నారండి ఉండి అది కార్యాచరణ దిశగా ప్రయాణం చేయాలి తప్ప మన స్టేట్మెంట్ చేసేసి ఊరుకుంటే ఆ కార్యక్రమం ముందుకెళ్దండి. పవన్ కళ్యాణ్ గారన్నా, ఇంకొకరన్నా, నేనన్నా, ఇంకొకరన్నా ఆ కార్యాచరణ రూపొందించుకొని యువతలో తీసుకెళ్ళి ఒక కార్యక్రమం నిర్ణయించుకుంటే తప్పనిసరిగా సక్సెస్ అవుతామని నా అభిప్రాయం అండి. మనం ట్విట్టర్లోనో లేకపోతే ప్రెస్ మీట్లోనో లేదంటే ఒక బహిరంగ సభ పెట్టేసి చెప్పేసి మాత్రాన ఆ సమస్య పరిష్కారం దిశగా వెళ్ళదండి. ఏదైతే సిన్సియర్గా ఆనెస్ట్గా చేద్దాం అనుకున్నారో వారు రోడ్డు మీదకి వచ్చి యువత గురించి ఆలోచిస్తే తప్పనిసరిగా యువత అంతా ఎవరైతే ఈ ఉద్యమం టేకప్ చేస్తున్నారో వారు కూడా ప్రయాణం చేయడానికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. వారితో పాటు ఇతరులు కూడా ప్రయాణం చేయడానికి ఏ అభ్యంతరం ఉండదండి. అంటే మనం చూడొచ్చండి, ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితులు లేవు, ప్రత్యేక ప్యాకేజ్ మాత్రం ఇస్తామంటున్నారు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఇంకో పోరాటం వల్ల అది సాధ్యమయ్యే అవుద్ది అనుకుంటున్నారా? అంటే ప్రయత్నం చేస్తే సాధ్యం కాదంటూ ఉండదు సార్. చూడండి, తెలంగాణ ఇవ్వ అన్నారండి, ఏం చేశారు సార్? చెల్లవ కోర్టులో అన్నారండి, ఏం చేశారు సార్? హ్యాపీగా పరిపాలించుకుంటున్నారు. మన ప్రయత్నం లోపం లేకుండా ఉంటే సార్ ఏదైనా సక్సెస్ అవ్వచ్చని నా అభిప్రాయం సార్. ముద్రగడ పద్మనాభం ఒకటే చెప్తూ ఉన్నారు, సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏమీ లేదు. మొత్తం ఎవరైతే ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారో వాళ్ళంతా ఒక గొడుగు కిందకి వస్తే కనుక తాను కూడా వారితో కలిసి ప్రత్యేక హోదా కోసం పోరాడుతాను. ఈ నేపథ్యంలో మొత్తం అందరూ కూడా కలిసి రావాలని ఆయన కోరుతూ ఉన్నారు. ముద్రగడ పద్మనాభం ప్రత్యేక హోదా కోసం ఎప్పుడైతే ప్రకటన చేశారో అటు యువతలోనూ ఇటు రాజకీయ పార్టీల్లోనూ కూడా ఒక ఉత్తేజం లాంటిది, ఒక ఉత్సాహం లాంటిది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ ప్రత్యేక హోదా పోరాటం ముందు ఏ రూపు దిద్దుకుంటుందో మనం వేచి చూడాల్సిందే. కిల్లంపూడి నుండి కెమెరామెన్ ప్రసాద్తో వర్మ, టీవీ9 ఈస్ట్ గోదావరి.